అలాగే నా రాశిఫలం కూడా చూడండి డాడ్. ఇంట్లో వారికి దూరమయ్యే అవకాశం, అనాథ అయ్యే దౌర్భాగ్యం, అలా ఏమైనా ఉంటుందేమో చూడండి. సంజయ్, ఏమంటున్నావు? ఈ పేపర్లలో వచ్చే రాశి అంతా సొల్లు. ఇవన్నీ జరిగేది దుర్బల మనస్కులకి. మనలాంటి వాళ్ళు ఏదేమైనా ఇతరుల జాతకాలను నిర్ణయించాలే గాని మన గ్రహగతుల గురించి మనమే గవ్వలు వేస్తూ కూర్చోకూడదని మీరే కదా చెప్పేవాళ్ళు. నువ్వు సీరియస్ అవ్వకు, కోపం తగ్గించుకో. నేను చెప్పేది నీకు అర్థం కాదు. అయ్యింది డాడ్. ఉడుత వెన్ను మీద శ్రీరాముడు 3 గీతలు గీసినట్టు మీ తల మీద ఎవరు చెయ్యేశారేమో గాని అది నాకు మాత్రం పంగనామాలు చక్కగా పడ్డాయి. పంగనామాలు పెట్టుకున్న తిరుపతి తిమ్మప్పకి కోట్లాది భక్తులు భక్తితో పోయి నమస్కారం పెడతారు. ఓహో, ఉపదేశమా? ఈ ఉపదేశం చిన్నప్పుడే ఇచ్చుంటే నేను దైవభక్తుడినైనా అయ్యేవాణ్ణి. తల తిరుగుడు మాటలొద్దు. అదేంటో చెప్పు. మీకిప్పుడు ఆ కరుణా మాటలే కర్ణానందంగా అనిపిస్తున్నాయి కదా? ఇంతకాలం కుక్క అన్నవాడి మీద సడన్ గా ప్రేమ పొంగి పొర్లుతోంది కదా? వాడిని చల్లార్చడానికి నా మీద వేడి నీళ్లు పోస్తున్నారు. అవును డాడ్? అనవసరమైన ఆలోచనలు మంచివి కావు సంజయ్. నేనెందుకు కీడు కోరుకోవాలి? వాడికి మేలైతే నాకు కీడే. నాని, అమ్మ, చెల్లి అందరూ ఆ కర్ణకి జై అంటారు. అట్లీస్ట్ మీరైనా నాకు సపోర్ట్ ఉన్నారని నిబ్బరంగా ఉండేవాణ్ణి. కానీ మీరు పార్టీ మార్చేశారు కదా డాడ్. సంజయ్, నువ్వేదో ఊహించుకుని ఊరికే తలపాడు చేసుకుంటున్నావు. డాడ్, ఈ ప్రవచనాలు వెళ్ళి ఆ కర్ణతో చెప్పండి. నిజం చెప్పండి డాడ్. ఒకే ఒక్క మాట, దూరంగా ఉండు అన్నా నేను సహించేవాడిని. కానీ ఆ కర్ణ మీద ప్రేమ చూపించి నన్నే దూరం చేస్తున్నారు కదా డాడ్. నేను చాలా హర్ట్ అవుతున్నాను డాడ్. ఇంత చెప్పినా కూడా మీరేమీ రియాక్ట్ అవ్వట్లేదు. సరే అయితే మీరు చేసేదే కరెక్ట్ అనిపిస్తే అలాగే చేయండి. నేను ఒంటరిగా బతికి చూపిస్తాను. చూస్తూ ఉండండి. నిధి, సార్ పిలిచారా? సార్, మీరు మా పాలిట దేవుడు సార్. ఏ హాస్పిటల్కి వెళ్ళినా తల్లి బిడ్డ బ్రతకరనే చెప్పారు. మీరు కాపాడారు సార్. మీరు కాపాడారు సార్. అయ్యో, ఏం చేస్తున్నారు? మీరు మా పాలిట దేవుడు సార్. చూడండి, దేవుడు ఇక్కడ ఉన్నాడు. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది ఈ దేవుడికి. సార్, నా బిడ్డకి ఊపిరి పోశారు సార్. మీరే వీడికి పేరు పెట్టాలి. నేను పేరు పెట్టాలా? సార్ ప్లీజ్ సార్, కాదని మాత్రం అనకండి. నిధి. సార్, పేరైతే చాలా బాగుంది సార్. కానీ జెండర్ అనే కాలంలో మేల్ అని ఉంది కాబట్టి ఇది అబ్బాయే. ఈ బిడ్డ పెద్దయ్యాక మిమ్మల్ని అడుగుతాడు, అమ్మాయి పేరు పెట్టారేంటి సార్ అని. మీరు
అమ్మాయి పేరు అనుకున్నారా? ఆ, శివనిధి. శివనిధి పేరు. ఆ? అబ్బాయి పేరే కదా శివనిధి అంటే. ఓ ఓ బుజ్జి కన్నా, ఇక నీ పేరు శివనిధి, శివనిధి, శివనిధి. చూసారా సార్ ఎంత మంచి పేరు పెట్టారు. మేము వెతకాలంటే చాలా కష్టమయ్యేది. శివనిధి, శివనిధి. అవును సార్, బాగుంది సార్. ఎంత చక్కగా పెట్టారో సార్. అల్లల్లల్లల్లల్లల్లల్ల. సార్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పేరు బాలేదా? బాగుంది బాబు, చాలా బాగుంది. కానీ నాకు ఒకే ఒక్క అనుమానం. మన కర్ణ మనసులో గనక గాలిస్తే మరి నీదేదో దొరుకుతుంది కదా, ఎలా అది? ఆహా, పిలుస్తున్నారనుకుంటా. నేను అవును పిలుస్తున్నారు సార్, కానీ హాస్పిటల్లో కాదు, అత్తగారింటికి. ఆ, మరీ ఏడిపించకు పాపం. చెడ్డ విషయాన్ని చెవులో చెప్పాలి, మంచి విషయం అయితే ఊరంతా వినపడాలని మా తాత అనేవారు. ఊరుకోండి మేడం. ఇదే కర్ణాకెళ్ళి చెప్పు. ఆయన వినే మూడ్లో లేరు. కర్ణ, తనని దూరం పెడితే నువ్వు దారికొస్తావు అనుకుంటే నువ్వు దారి మార్చి తనకి దగ్గరవుతున్నావా? ఇదెందుకో దారి తప్పిపోతోంది. అలా అయితే నేను నీకన్నా 10 అడుగులు ముందుకు వేసి తీరాల్సిందే. ఆ పైన ఆ పైన నువ్వు చెప్పినట్టే గిఫ్ట్ ఇచ్చాను. ఓ అక్కేమంది? అన్నీ చెప్తేనే అర్థం చేసుకుంటామని లేదు కదా. మీరు బాగానే అర్థం చేసుకున్నారు పొండి. ఏమో కొంచెం కొంచెం నచ్చుతున్నాను. ఇంకొంచెం నచ్చితే పెళ్లి ఫిక్స్. కంగ్రాచులేషన్స్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. ఇదంతా పెళ్లి సెటిల్ అయ్యాక చెప్పు. అప్పటిదాకా నీ సపోర్ట్ నాకు ఇవ్వు. ఓ అంటే మళ్ళీ వద్దా? అయ్యో కావాలి కావాలి. నేను ఇవన్నీ సరిచేద్దాం అనుకుంటే అందరూ కలిసి నాశనం చేస్తున్నారు. గిఫ్ట్, లవ్, హెల్ప్. ప్రేమంటే తమాషా అనుకుంటున్నారా? నాన్సెన్స్.